బ్యాక్ టు న్యూస్. డేటా థెఫ్ట్ రగడ ఏపీ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీకి సంబంధించిన వ్యవహారంపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండటంతో అటు టీడీపీ ఇటు టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ వ్యవహారంపై తెలంగాణలో కాసెట్ అంటూ టీడీపీ విమర్శిస్తూ ఉంటే చోరీ చేసిన చోటే కేసు పెట్టాలంటూ టీఆర్ఎస్ వాదిస్తుంది. దీనిపైనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య పేలిన మాటల తూటాలను ఇప్పుడు చూద్దాం. అమెరికా నుంచి ఒక టూరిస్ట్ వచ్చి అమరావతిలో తిరుగుతున్నాడా? అమరావతిలో పర్సు పోయింది. ఎక్కడ ఇవ్వాలి కంప్లైంట్? కాక ఎక్కడ ఇవ్వాలి కంప్లైంట్? అమరావతిలో ఇస్తావు కదా, యాక్షన్ ఎవరు తీసుకోవాలి? అమరావతి పోలీసు వాళ్ళే కదా. మరి కేసు ఎక్కడ కావాలి? అమరావతిలోనే కదా. కానీ డేటా క్రెడిట్ కార్డు మొత్తం అమెరికాది కాబట్టి అమెరికాలో అయితే పెట్టావు కదా కేసు. కాబట్టి ఇక్కడనే ఆ సంస్థ యొక్క సర్వర్లు కానీ డేటా మొత్తం ఇక్కడనే ఉంది. ఉల్లంఘన జరిగిందని కంప్లైంట్ ఇక్కడే వచ్చింది, యాక్షన్ కూడా ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఆంధ్రాకు బదలాయించాలంటారు. దొంగతనం చేసిన దగ్గర కేసు బదలాయిస్తారు. ఎవడన్నా దొంగ విచారణ చేస్తాడా? నువ్వు చెప్పు నాకు. నీ మీద నేను ఆరోపణ పెడుతున్నా, నువ్వు దొంగవని. మళ్ళీ నీకే అప్ప చెప్తున్నా కేసు వచ్చి. అది చేయవచ్చునా? విజ్ఞతతో పనేనా? విజ్ఞతతో గుండె పనేనా? కాబట్టి దొరికిపోయిన తర్వాత బుకాయించడం కాదు, దమ్ముంటే విచారణ ఎదుర్కోండి. పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. వదిలిపెట్టే సమస్య లేదు. డేటా అనేది వ్యక్తిగత ఆస్తి, మా ఆస్తి అది. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని. అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా.